లక్ష్మణ సమేతస్య శ్రీ కోదండరామస్వామినః ప్రీత్యర్థం అస్య ఆంధ్రరాష్ట్రస్య రాజ్యపాలానాం ముఖ్యమంత్రివర్యాణాం వివిధ శాఖామాత్యానాం తిరుమల తిరుపతి దేవస్థానానాం పాలకమండలి అధ్యక్షాణాం సదస్యానాం శ్రీకార్యనిర్వహణాధికారిణాం అతిరిక్త కార్యనిర్వహణాధికారిణాం సంయుక్త కార్యనిర్వహణాధికారిణాం ఉపకార్యనిర్వహణాధికారిణాం ఇతర నిమ్నోన్నత అధికారిణాం అర్చస్య ఆలయస్య అర్చకానాం పాచకానాం పరిచారకానాం వేదపారాయణాది వివిధ కైంకర్యపరాణాం కర్మచరాణాం సర్వేషాం అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే నివాసినాం సర్వాసాం ప్రజానాం సర్వేషాం ప్రాణినాం చ సకుటుంబస్య క్షేమస్థైర్యధైర్యవీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక తాపత్రయ నివృత్త్యర్థం జన్మ నక్షత్ర జన్మరాశి జన్మలగ్న జన్మాంశవశాత్ నామ నక్షత్ర నామరాశి గోచారవశాత్ హోరాత్రేకాణనవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదశాంశవశాత్ మహాదశాదివశాత్ రాహుచక్ర సర్వతో భద్రచక్రవశాత్ కళ్యాణ మహోత్సవ ముహూర్త లగ్నవశాచ్చ ఏ ఏ గ్రహాః శుభస్థానేషు స్థితాః ఏ ఏ గ్రహాః శుభేతరస్థానేషు స్థితాశ్చ తేషాం గ్రహాణాం భగవదానుకూల్య ఫలసిద్ధ్యర్థం అస్మిన్ రాష్ట్రే క్షామడాంబర మహామారి స్ఫోటక అగ్నిజార చోర భయాది నివృత్తి ద్వారా సకల దుర్భిక్ష నివృత్తి ద్వారా సర్వారిష్ట నివృత్తి ద్వారా సర్వశాంత్యర్థం సకల ప్రాణికులాధారభూత త్రికాల వర్ష సత్య సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్యాభివృద్ధ్యర్థం పరచక్ర భయ నివారణార్థం సర్వే నదనదీనాం సంపూర్ణ జలానయనాధికార సిద్ధ్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం విశ్వశాంత్యర్థం లోకక్షేమార్థం భగవన్ముఖోల్లాసార్థం భగవన్నిగ్రహశాంత్యర్థం చ భగవత్ప్రీత్యర్థం చ ఏభిః భాగవతైః శ్రీవైష్ణవైః వేదవిదైస్తాకం శ్రీపాంచరాత్ర దివ్యాగమోక్త ప్రకారేణ ఏకశిలాపురీ క్షేత్రే శ్రీ సీతారామకళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యమాణః తదంగత్వేన కళ్యాణమంటపశుద్ధ్యర్థం కళ్యాణద్రవ్యశుద్ధ్యర్థం సర్వోపకరణశుద్ధ్యర్థం తదాదోశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ భగవద్వాసుదేవ పుణ్యాః వాచనం కరిష్యే భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతః కర్మ కరిష్యామి భగవతో వాసుదేవస్య విశ్వక్సేన ప్రసాదం గృహ్ణామి. ఓం ఆశాస్తే యజమానోऽసో ఆయురాశాస్తే సుప్రజాస్తమాశాస్తే సజాతవనస్యామాశాస్తే ఉత్తరాండవయత్యామాశాస్తే భూయోః విష్కరణమాశాస్తే దివ్యంధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యజనేన హవిషాశాస్తే తదస్యాత్తదర్ఘ్యాత్ తదస్మై దేవారాసంతా తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నిర్మానుషాః ఇష్టం చ వీతం చ ఉభయ జనార్యవా పృథివీ అనుహరస్తాతాం ఇహ గతిర్భామస్యేతం చ నమో దేవేభ్యః. అర్చక స్వాముల వారు వాసుదేవ పుణ్యాహ వచనాన్ని చేశారు. ఇది సకల శుభాలను కలిగించే మాన్యమంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు శిల్పకళా సంపదను తిలకిస్తున్నటువంటి దివ్యవైనం. ఇక్కడ మనం చూస్తే ఏ శిల్పము ఖాళీగా లేదు. రామాయణ మహాభారత భాగవతాది చిత్రములతో నిండినటువంటి
శిల్పకళా సంపదను ఒక్కసారి ఒంటిమేట క్షేత్రంలో మనం దర్శించవచ్చు అంతా కూడా. అటువంటి శిల్ప సంపదను చూస్తున్నటువంటి మాన్యవర్యులు అనేకమైనటువంటి విషయాలను అవగాహన చేసుకుంటూ చక్కగా ముందు కదులుతున్నారంతా కూడా. గర్భగడి కంటే కూడా ముందు అనేక రకమైనటువంటి చిత్రవర్ణిత శోభితాలంతా కూడా ఉన్నాయి. ఇదే ఆలయంలో పరమేశ్వరుడు కూడా సాక్షాత్కరించి ఉన్నాడు. అదేనండి, రాముడు శివుడు ఒకే ప్రాంగణంలో ఉంటాడు ఎక్కడైనప్పటికీ. దానికి తార్కాణం ఈ ఏకశిలా నగరమే. ఈ ఏకశిలా నగరంలో అది కనిపిస్తుంటుంది మనందరికీ కూడా. దాన్ని చూస్తున్నాం. పరికల్ప్యాం అష్టదళపద్మం విలిఖ్యాం రాగగ్రాన్ కుశానాశ్చీర్త్యాం ధన్వనాగా ధన్వనాజింజయేమ ధన్వనాదేవ్రా సమదోజయేమ ధనశత్రోరపకామం గృణోతి ధన్వనా సర్వా ప్రతిశోజయేమ కలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఓం ఆపో వా ఇదగో సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావా ఆప ప్రజవ ఆపోర్ణమాప విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపోజ్యాదేగుష్యాపోజయోగుష్యాప సత్యమాప సర్వా దేవతా భూర్భువస్వరాప. ఓం పరివాచపతి కవిరగ్నిర్హవ్యాన్యక్రమీత్ రత్నాని దాతుషే హిరణ్యపాణి మూతయే సవితారముపక్వయే సచేత్తా దేవతా పదం. ఓం పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రవర్గాత్రాని పర్యేషు విశ్వః అతత్తదనోర్కతదాపో అశ్రుతే శ్రుతా అశ్వత్థేవో నిషదనం పర్ణేవోపసతిష్కృతా కోభాజ ఇత్కిలాసధయత్స నవధ పూరుషం పూర్ణాదర్విపరాపద సుపోర్ణా పునరాపదా తస్నేవ విక్రీణామః ఇషమోజగుంశతక్రతో సువాసా పరివేత ఆగాత్స ఉశ్రేయాన్ భవతి జాయమానః తంధీరాసః కవయ ఉన్నయంతి స్వాధిజో మనసా దేవయంతః పుష్పావతీ ప్రసోమతే ఫలనీరఫలా ఉతా అశ్వా ఇవ సరిత్వరే పేరుధః పారయిష్కవః. ఆద్యం జనకస్య కులే జాతా దేవమాయేన నిర్మితా సర్వలక్షణ సంపన్నా నారీణాం ఉత్తమావధూః. నారీణాం ఉత్తమావధూః. సీతామహాదేవి స్త్రీలలో ఉత్తమ వధువుగా కీర్తించబడినటువంటి మహాతల్లి పున్నమి వెలుగులలో పురుషోత్తముని యొక్క దివ్య కళ్యాణ ప్రభలో పుణ్యాహవాచనం అనేటువంటి దివ్య కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఇది శుద్ధి కోసం చేసేటువంటి దివ్య కార్యక్రమం. సకలవిధ సంభారములు ఎక్కడెక్కడి నుంచో తెస్తుంటాం. అవన్నీ కూడా పవిత్రమైనటువంటి మంత్రముల చేత జలముల చేత శుద్ధి చేసి దానిపైన చిలకరిస్తే శుద్ధి అవుతాయి. కాబట్టి మంత్రగానముల చేత శుద్ధి చేసేటువంటి దివ్య ప్రక్రియే పుణ్యాహవాచనం. ఈరోజు పుణ్యమైనటువంటి దినము అని చెప్పటం. అదుగో ధూపం. ఈ మంగళధూపం అక్కడ ఉండేటువంటి జలములకు తగిలి అత్యంత పవిత్రీకృతమవుతాయి. కాబట్టి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. పుణ్యాహవాచన క్రమంలో ఇవన్నీ చెబుతుంటా. శామ్యంతు ఘోరాణి, ఘోరములు శాంతించుగాక, పాపములు పోవుగాక, పుణ్యము కలుగుగాక అని చెప్పి మంత్రయుక్తంతో ఆ పుణ్యాహవాచనాన్ని నిర్వహిస్తారు. తరువాత ఆ కలశానికి పుణ్యాహవాచనం చేసిన తరువాత మంగళ నీరాజనాన్ని సమర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చూస్తున్నాం. అదుగో వచ్చినటువంటి అశేష భక్తులు
1,00,000 మంది భక్తులు దాదాపు వస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా వేదిక నుంచే ఆ దివ్యమైనటువంటి మంగళ నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. చూడండి, ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవమే కమనీయమైతే ఇక్కడ జరిగేటువంటి రమ్యమైనటువంటి ప్రక్రియ, వేదానికి సంబంధించినటువంటి దివ్య ప్రక్రియలో భగవంతుణ్ణి చూస్తున్నాం. ఓం గంధాః ఓం సుమనసః దర్భాః మనస్తమాధీయతాం భవంతః భవద్భిరణజ్ఞాతః పుణ్యాహం వాచయిష్యే విశేషభూతేన మయా స్వీయైః స్వకయేవ కళ్యాణతమైః ఔపచారిక సాంస్పర్శికాభ్యవహారికైః భోగైః సర్వపరిచ్ఛదాన్వితమాత్మానం ప్రీతం కారయతముపక్రమతే. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ అనేక రూపాల్లో కూడా కనిపిస్తూ ఈ ఒంటిమెట్టలో అందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. రామచంద్రుని యొక్క దివ్య ప్రభలతో వెలిగినటువంటి ఈ క్షేత్రంలో రామతీర్థం అనేటువంటి ఒక తీర్థం ఉంది. సీతమ్మ దప్పికతో బాధపడుతుంటే ఈ రామచంద్రుడు బాణప్రయోగం చేస్తే పాతాళం నుంచి నీరు ఊగి వచ్చింది అని చెప్పి అంటారు. ఇప్పటికీ అక్కడ రామతీర్థంలో నీళ్లు ఎప్పుడూ ఎంత ఎండలో కూడా ఎండకుండా ఉంటాయి. చక్కటి నీళ్లు చక్కగా ఉంటాయి. అదేవిధంగా లక్ష్మణ తీర్థము అనేటువంటి ఒక తీర్థప్రభ కూడా ఇక్కడ ఉంది అని చెప్పి అంటుంటారు. ఇన్ని విశేషములు కలిగినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఈ ఒంటిమెట్ట కోదండరామ క్షేత్రము అని చెప్పి అంటారు. సిద్ధవటాన్ని పరిపాలించిన మట్టరాజులు అనంతరాజు, ఆయన కుమారుడు తిరువెంకటనాథుడు, ఆయన కుమారుడు కుమార్ అనంతరాజు గుడిని వైభవోపేతకంగా అభివృద్ధి చేశారు. కోట గోడలాంటి మహాప్రకారం, ఎత్తైనటువంటి 3 గోపురాలు, రంగమండపం, సంజీవరాయ స్వామి వారి గుడి కూడా నిర్మించినది వాళ్ళే. అదుగో మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే ఇక్కడ ఈ కళ్యాణ ప్రభలోకి ప్రవేశించేటువంటి దివ్యఘట్టాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఎందుకంటే మహత్తరమైనటువంటి లోక కళ్యాణం. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత ఇక్కడ ఈ రామచంద్ర ప్రభ మనందరినీ కూడా ఆస్వాదించగలుగుతుంది. అక్కడ కార్యక్రమం అయిపోగానే రామచంద్రుడికి చక్కగా ఇచ్చినటువంటి నీరాజన ప్రభలను మనమంతా కూడా దర్శిస్తున్నాం. అక్షిదోషో వినశ్యతే. భగవంతుని యొక్క దివ్య నీరాజనాన్ని అందుకుంటే అక్షిదోషం ఉండదు అని చెప్పి అన్నారు. చూడండి, ఒక పక్క అటుపక్క ఇటుపక్క భీవనుడు కాస్త భగవంతుడికి వేస్తున్నారు. బ్రహ్మరాక్షస వినాయక పూతనారేవతే స్కందరపురోగమగ్రహ నక్షత్రగ్రహాన్ అన్యాశ్చ మహాగ్రహాన్ అనహన దహ దహ పచ పచ మత మత శప శప పాతయ పాతయ ఆఖ్యాత ఆఖ్యాత గృహాణ గ్రహాణ ఆవిష ఆవిష ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ దృహ్య దృహ్య చక్రేణ గదయా వజ్రేణ భస్మే కురు సహస్రార సర్వమఖ్య ప్రహరణాయుధ భావో జయ జయ విజయ విజయ అనంతాపరాజిత అప్రతిహత ప్రజ్వల ప్రజ్వల జ్వల జ్వల విశ్వరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ పద్మనాభ ఋషికేశ సర్వభూతవశీకరణ శంఖచక్ర గదాధర సర్వనాగ ప్రమర్దన సర్వాసురోత్సాదన సర్వదేవ మహేశ్వర సర్వగ్రహ నివారణ సర్వయంత్ర ప్రభంజన సర్వదుఃఖ ప్రశమన సర్వజ్వర వినాశన సర్వబంధ విమోక్షణ సర్వదుస్వప్ననాశన సర్వభూత నమస్కృత సర్వభూతాపకర్షణ జనార్దన నమోస్తుతే. తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యులు పూజ్యులు
నారా చంద్రబాబు నాయుడు గారికి వారి శ్రీయమామృతాత్ భువనేశ్వరి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. త్రయంబకైరామయ సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ వందనాత్ శ్రీయమామృతాత్. రాష్ట్ర ప్రజల తరపున పట్టు వస్త్రాలని ముత్యాల తలంబ్రాలను రామచంద్రుడికి సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వారి ధర్మపత్నికి ఆ రామచంద్రుడి అనుగ్రహం సదా సర్వదా ఉండాలని ప్రార్థిద్దాం. ఇదిగో సీతారామ కళ్యాణం. రఘునాథుని ముఖారవిందాన్ని, చక్కనైన చిరుడవ్వుని, తీయని పలుకులను, విశాలమైన ఫలభాగాన్ని, చెవులకు వేలాడుతున్నటువంటి కుండలాల చేత ప్రకాశిస్తున్నటువంటి ఆ చెక్కిళ్లను, చెవుల వరకు వ్యాపించిన విశాలమైనటువంటి కన్నులను, చూచేటువంటి నా కన్నులు ముచ్చటగొలిపేటువంటి రూపాన్ని ప్రతిసారి స్మరించుగాక అని చెప్పి శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉండేటువంటి శ్లోకం ఇది చూడంగానే గుర్తొస్తుంది. అటువంటి సీతా కళ్యాణ ప్రభ అలనాడు మనం చూడకపోయినప్పటికీ కూడా ఈనాడు చూసి తరించేటువంటి దివ్యవైనవంతా కూడా. అందుకే రాముడు పరమభద్రుడు, అందరికీ భద్రత కలిగించేటువంటి వాడు. ఆ మహాభానుభావుణ్ణి ఎన్నో రకాలుగా కీర్తించారు. రామాయ అన్నారు కొంతమంది, రామభద్రుడు అన్నారు కొంతమంది, రఘునాథుడు అన్నారు కొంతమంది, నాథుడు అన్నారు కొంతమంది, వేథ అని చెప్పి పరబ్రహ్మ స్వరూపాన్ని కీర్తించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక నాథ అన్నటువంటిది ఒకే ఒక రత్నం, మహాతల్లి సీత, అవనిజ, జనకజ, భూసుత, ఈ మహాతల్లి మాత్రమే నాథ అని పలిచినటువంటి చక్కటి వంటి ఆ పలుకుల్ని మనమంతా కూడా విన్నటువంటి వాళ్ళమైనా. చూశారా, మంత్రివర్గం, అదేవిధంగా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, వెంకన్న చౌదరి గారు, మాన్య ముఖ్యమంత్రి వర్యులు కుటుంబంతో సహా విచ్చేసి ఈ కళ్యాణ సమయాన్ని చక్కగా రామచంద్రుణ్ణి తిలకిస్తున్నటువంటి దివ్యవైనం. శ్రీలక్ష్మి సీతయై చెయ్యి పట్టి నడువంగా శేషుండు తమ్ముడై చెంతనుండా, ధనుజారి హనుమ కోదండమై వప్పార భవ్యవాక్సుత రామ బాణమనగా, సురలల్ల తమకు వానరసేనయై నిల్వ పక్షిరాజాదులు ప్రస్తుతింప, శ్రీరామనామంబు సిద్ధ సత్యులకెల్ల తారక మంత్రమైదనరుతుండ, దుష్ట సంహారనర్థమై నిష్టతోడ మానవాకారమును గొన్న మహితమూర్తి, విశ్వపాలన గావించు విష్ణుడీవు ధాత్రి శ్రీ ఒంటిమెట్ట కోదండరామ, ధాత్రి శ్రీ ఒంటిమెట్ట కోదండరామ. ఒంటిమెట్ట కోదండరాముని యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఉపచారములు తర్వాత ఇస్తున్నటువంటి నీరాజనాన్ని చూస్తున్నాం.
प्रमोदय्यः पार्थिवानि विममे रजागोधिया विचक्रमाणस्ते धारुकाया विष्णारराटमधि विष्णा पृष्ठमधि विष्णास्य प्रेष्ठाविष्णाद्योरधि विष्णा ध्रुवमधि वैष्णवमधि विष्णवे इति हव्यः इन्द्रादयाति न पराजयाति वयं कृष्णवाजस्वभिदमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदम् वाजेन सगरेण रक्षा अविशाजुषाणा कृतप्रतीको कृतयोनुरेधि कृतम् ईत्वामधुजार्कव्यम् विदेव पुत्रमधिरक्षतादिमम् ఇటు బాణాన్ని వదలలేదు ఎప్పుడైనా సరే. అదే విధంగా మానవుడు ఉండాలి. తనకు విధించినటువంటి ధర్మాన్ని వదలకుండా నిత్య రక్షాదక్షుడుగా ఉండాలి. దీక్షత అంటే ఇదేనండి. మనం పట్టుకున్నటువంటి పనిని పూర్తి చేయడమే సమర్థత అనేటువంటి అర్థం. అందుకే రామాయణం ఒక ప్రబోధం చేస్తుంది మనందరికీ కూడా. హనుమంతుని దేవతలు స్తుతిస్తూ కూడా యస్యత్వేతారి చత్వారి వా నరేంద్ర యథాతవా ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. మానవుడు తప్పకుండా ఈ నాలుగిటిని గుర్తుపెట్టుకోవాలి. ధృతి అంటే ధైర్యం, దృష్టి అంటే దూరదృష్టి, మతి అంటే బుద్ధి, దక్షత అంటే సమర్థత. ఈ నాలుగు కలిగినటువంటి వాడికి లోకంలో భయం లేదు. అదే చెబుతున్నాడు రామభద్రుడు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడండి. కాసేపటిలో పట్టాభిషేకం అనుకున్నంత సమయంలో, రాజ్యస్వీకరణం అనుకున్నటువంటి సమయంలో అడవులకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడెట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాడు. అరణ్యానికి వెళ్ళినా కూడా ముఖారవిందం చేత చక్కగా నవ్వుతున్నాడు. మరి అడవికి వెళ్ళినా రాజ్యపాలన చేసినా ఒకే రీతిగా ఉండేటువంటి ధర్మప్రభువు కాబట్టి రాముడు అందరి చేత పూజించబడినటువంటి మహానుభావుడైనాడు. జపమేమి చేసెనో జనక మహారాజు కళ్యాణ రాముని కాళ్ళు కడుగా. నిజంగా జనక మహారాజు ఏ పూర్వపుణ్యం చేశాడో కళ్యాణ రాముని యొక్క పాదపద్మములు కడిగాడు. అస్తు యజ్ఞోపవీతానికి ఎన్ని రత్నములున్నాయో, ఎన్ని మణులున్నాయో ఇదే సమయాన జనక మహారాజు సమర్పించినటువంటి యజ్ఞోపవీతం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ రామచంద్రుడు లోకక్షేమం కోసం, దేశ సుభిక్షం కోసం, తను చేసే యజ్ఞ యాగాదుల కోసం యజ్ఞోపవీత ధారణ చేస్తున్నాడు. కొంత లోకానికి విస్తరించి లోకంలో సుఖశాంతులు కలిగిస్తుంది. విష్ణోర్య పరమం పదం
అతో దేవా ఆవంతు నో యతో విష్ణుర్విరక్రమే పృథివ్యా సప్తధామాభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాపదం సమూఢమస్య పాదం సురే త్రీణి పదాని చక్రమే విష్ణుర్గోపాభ్యః అతో ధర్మాని ధారయన్ విష్ణాః కర్మాణి పశ్యతో వ్రతాని పస్పదే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణాః పరమం పదం సదా పశ్యంతి సూరయాః దివీవ చక్షురాతాతం తద్విప్రాసో విభణ్యవో జాగృవాం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ప్రసుక్మంతా ధియసానస్య సక్షణి వరేభిర్వరాగం అభిషప్రసీదత అస్మాకమింద్ర ఉభయం యుజోజతి యత్సౌమ్యస్యాంతసో బోధతి అనక్షరార్యవస్సంతు బంధాయేభిస్సఖాయో యంతి నవరేయం సమర్యమాసం భగో నో నినీయాత్ సంజాస్పత్యగుం సుయమస్తు దేవాః గౌతమకులాత్ రాఘవార్థం కన్యాం వృణీధ్వం వాసిష్ఠమిత్రావరుణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ నాభాగమహారాజవర్మణో నప్త్రే అజమహారాజవర్మణః పౌత్రాయ దశరథమహారాజవర్మణః పుత్రాయ వసిష్ఠ గోత్రోద్భవాయ శ్రీరామచంద్రస్వామినే సాక్షాత్ మహావిష్ణుస్వరూపాయ వరాయ ఆంగీరసాయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవాం స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం హరస్వరోమ మహారాజవర్మణః పౌత్రీం జనక మహారాజవర్మణః పుత్రీం సీతామహాలక్ష్మీనామ్నీం ఇమాం కన్యాం లోకక్షేమార్థం రాఘవార్థం దాస్యామి దాస్యామి దాస్యామి. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదేః పురుషోత్తమస్య శ్రీ సీతాసమేత శ్రీ కోదండరామస్వామినః కళ్యాణ మహోత్సవాంగత్వేన ఆగతం ఇమం రామచంద్ర స్వామినం వరం మధుపర్కాది విధినా పూజయిష్యే మధుపర్క విధినా పూజయిష్యే. ఓం ఆచార్య సందేమాత్మజ్ఞోషం ఆపపాదాభనేతులే విజంతనాసే మధుమే విదదం పురాణం ఏన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అధిపాత్మానమరాజిందరేమ అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య దాని నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ధూపం. దురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపదే శ్రియం. ప్రియమేధాదో అర్జత అర్జంతు పుత్రగా అదేవిధంగా రామభద్రుని యొక్క పాదపద్మములు కడిగేటువంటి భాగ్యం జనక మహారాజుకు పట్టింది. అక్కడ
ఆమాగన యశసా వర్చసా సగుంత్రజపయసా తేజసా చ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం వశోనాం. శఠారిపైన ఉండేటువంటి పాదపద్మములు స్వామివారి యొక్క పాదపద్మములు కడిగి స్వామివారికి మధుపర్క ప్రాసన చేయించారు. పాలు, తేనె, నెయ్యి కలిపినటువంటి పదార్థమే మధుపర్కంగా కనిపిస్తూ ఉంటారు. పరమాత్మగా భావించి ఇస్తున్న మధుపర్కం. ప్రియం ప్రజానాం కుర్వధిపతిం వశోనాం. ఆమాగన యశసా వర్చసా సగుంత్రజపయసా తేజసా చ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం వశోనాం. అమ్మవారింట చంద్రప్రభ వంశానికి సంబంధించినటువంటిది. రాముడికి మధుపర్కాన్ని వాసిష్ఠ మైత్రావరణ కౌణ్యన్యస త్రయార్షేయ రమభద్రుని యొక్క వంశక్రమం ఇది. నాభాగ మహారాజు ముత్తాత, అజమహారాజు తాత, దశర మహారాజు తండ్రి. ఈ మహాతల్లి యొక్క వంశక్రమాన్ని పరికిస్తే ఆంగీరస అయాస్య గౌతమత్రయార్షేయ గౌతమస గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజు యొక్క మునిమనవరాలు, అదేవిధంగా హరస్వరోమ మహారాజు యొక్క మనుమరాలు జనకుని యొక్క కూతురు. ఇది వంశక్రమం. వంశక్రమాన్ని వివరించిన తరువాత మనం కాస్త అక్కడ మధుపర్క ప్రాసన చేయించారు. మధుపర్కములు అంటే ఈరోజు వస్త్రములు ఇవ్వటం మనం చూస్తున్నాం. నిజంగా వస్త్రములు కాదు. మధుపర్కం అంటే మధువుతో కూడినటువంటి పదార్థం. బలవర్ధకం స్యాత్ అని చెప్పి అంటారు. ఇంటికి వచ్చినటువంటి అల్లుణ్ణి మనం కాస్త మధువు చేత గౌరవించాలి. ఆ మధువు కూడా ఎట్లా? ఎప్పుడూ కూడా ఇది నెయ్యి, పాలు, తేనె కలిపినటువంటి మధుర పదార్థం కాబట్టి మధుపర్కము అంటారు. చూడండి జనప్రవాహం ఏ విధంగా వచ్చిందారో. ఎక్కడా ఖాళీ లేకుండా విశాలమైనటువంటి ప్రాంగణంలో ఒకసారి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది పగలా రాత్రా అనేటువంటి విధంగా ఉంది. ఒక పక్క పున్నమి, ఒక పక్క విద్యుత్ దీపముల యొక్క వెలుగులు. ఈ రెండిట్లో కూడా ఇది రాత్రి కాదు పగలు అనేటువంటి భ్రమ కాసేపు. అడుగో చంద్రుడు కనిపిస్తున్నాడు కాబట్టి రాత్రి అనేటువంటి వైనం కాస్త మనకు కనపడుతుంది. అదుగో స్వామివారికి ఇచ్చేటువంటి కన్యావరణముల యొక్క తాంబూలాలు. వివాహం జరిగేటప్పుడు పెద్దల యొక్క సమక్షంలో తాంబూలాలు ఇస్తుంటారు కాబట్టి ఆ తాంబూల క్రమాన్ని మనమంతా కూడా చూశాం. ఎందుకంటే రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ ప్రభలో ఇటు వశిష్ఠుడున్నాడు, అటు శతానందుడున్నాడు, మహామహర్షులున్నారు. అదుగు ఇందాక తెచ్చినటువంటి పట్టుబట్టలు, పట్టు వస్త్రములు ముఖ్యమంత్రి గారి యొక్క చేతులకు తాకించి వారు ఇచ్చినటువంటి విధంగా రామభద్రుడికి సమర్పిస్తున్నారు. పరిపాలకులు, రాజాధిరాజులు వారు కాస్త రామభద్రుడికి దగ్గరుండి కళ్యాణాన్ని చేస్తూ వీక్షిస్తున్నటువంటి వైనం. ఇది ప్రభువుల యొక్క ధర్మం. భగవంతుడు సర్వరక్షకుడు, అందరినీ రక్షించేటువంటి వాడు కాబట్టి అతని యొక్క రక్షణలోనే లోకమంతా ఉంటుంది కాబట్టి భగవంతుణ్ణి వేడుకుంటే అందరినీ రక్షిస్తాడు. శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కాలమనందు అశేష భక్త జనము తరపున, రాష్ట్ర ప్రజల తరపున మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అశేష జనకోటి తరపున స్వామివారికి, అమ్మవారికి సభక్తికముగా సమర్పిస్తున్నటువంటి మధుపర్క కళ్యాణోత్సవ మంగళ పట్టు వస్త్రద్వయం, పత్రం, పుష్పం, సువర్ణాభరణములు, వస్త్రాణి ప్రజాపతిరనుమతి మిత్రస్య శ్రద్ధా రవితుః ప్రసూతిః సూర్యస్య మరీచిః చంద్రమసో రోహిణీ ఋషీణామరుంధతి
रोचनो रोचमानशोभनशोभमानः कल्याणः यद्वेदादोस्परः प्रोक्तो वेदान्ते वेदैः तस्य प्रकृतिलीनस्य ॐ तत्सुवर्णगुं हिरण्यमभवते तत्सुवर्णस्य हिरण्यस्य जन्म य एवं सुवर्णस्य हिरण्यस्य जन्म वेद सुवर्ण आत्मना भवति శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కాలమునందు స్వామివారికి అమ్మవారికి సభక్తికంగా కైంకర్యార్పణ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు సమర్పిస్తున్నటువంటి స్వర్ణ లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వతే అమృతస్య ధారా బహుధా దోహమానం చరణం నా లోకే సుభిలాం దదాతు. అన్నమాచార్యుల వారి ఆచార్య శ్రేష్ఠులైన అహోబిలపీఠ 46వ పట్ట మూర్ధాభిషిక్తులైనటువంటి శ్రీవంశడగోప శ్రీ రంగనాథైతీంద్ర మహాదేశికల వారు స్వామివారికి అమ్మవారికి మంగళాశాసనం గావిస్తూ సమర్పిస్తున్నటువంటి మంగళ పట్టు వస్త్రద్వయం పత్రం పుష్పం నుంచి పీఠాధిపతులు రామభద్రుని యొక్క కళ్యాణానికి పంపించినటువంటి మంగళమాలికలు వస్త్ర సముచ్చయం దాన్ని కూడా భగవంతుడికి అలంకరిస్తున్నారు. ఎందుకంటే నారసింహుడు కృతయుగ దైవం, త్రేతాయుగ దైవం శ్రీరామచంద్ర ప్రభువు. అదుగు మెరిసేటువంటి దివ్య వస్త్రప్రభలతో రామభద్రుడు అలంకరించబడ్డాడు. ఆ వస్త్రాల్ని, ఆ కాంతులని మనమంతా కూడా చూస్తున్నాం. ఇటు అమ్మవారికి ఇటు అయ్యవారికి కూడా ఇచ్చేటువంటి చక్కటి దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. దిగంహత్యలో మద్విషిరింద్రియాణి అంగాన్యాత్మన్ విషజాతదర్శినా ఆత్మానమంగై సమదాత్ సరస్వతీ ఇంద్రస్య రూపగం శతమానమాయు. ఆంధ్ర వాల్మీకిగా పేర్గాంచినటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి అణువణువు ఆజీవనము కైంకర్యం నిర్వహించి మందరమన్నటువంటి రామాయణ మహత్కావ్యమును స్వామివారి పాదపద్మములకు సమర్పించినటువంటి వాసుదాస స్వామిగా కీర్తి నొందిన వావిలకొలను సుబ్బారావు గారి యొక్క ఆశ్రమము నుండి స్వామివారికి అమ్మవారికి సభక్తికంగా సమర్పిస్తున్నటువంటి మంగళ పట్టు వస్త్రద్వయం పత్రం పుష్పం రోచనో శోభన శోభమాన కళ్యాణః నవో నవో భవతి జాయమానో కేతురుససామేత్యగ్రే వామదేవేభ్యో విదధాస్తిరతి దీర్ఘమాయుః. సమర్పిస్తున్నటువంటి వస్త్రం ఆయన చేసిన త్యాగం అనుపమానమైనటువంటిది. ఎంతో సేకరించి ఈ ఒంటిమెట్ట దేవాలయాన్ని రక్షించినటువంటి బాధ్యత కూడా ఆయనదే. అంతా కూడా మంథరం అని తెలుగున మహాకావ్యం రాసినటువంటి వాడు ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారు ఆయనకు ఆంధ్ర వాల్మీకి అనేటువంటి బిరుదునిచ్చి సత్కరించారు. 24,000 పద్యములతో చక్కగా ఒక మంథర మహాకావ్యం ఈరోజు ప్రామాణికంగా నిలుస్తున్నటువంటి గ్రంథం. అటువంటి మహానుభావులు పుణ్యలోకాల్లో ఎక్కడున్నారో కానీ ఈరోజు రామభద్రుని యొక్క కళ్యాణంలో వారి యొక్క పేరు స్మరణ చేయటం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకే ఆయన రాసినటువంటి బంధన ముహూర్త శుభ ముహూర్త
అస్తు ప్రదీక్షితమస్తు. ఆ తరువాత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టే ఆ కళ్యాణ సమయాన రక్షాబంధనం కట్టుకోవడం చేత రక్షగా దీక్షగా భగవంతుడు వీళ్లను కరుణిస్తాడు. ఆ భగవంతుని యొక్క దివ్యానుజ్ఞానవర్తులై వర్తించేటువంటి వీరు రక్షాబంధనాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు అయినారు. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. అధమంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘమధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైః ఆవృతే అస్మిన్ మహతి బ్రహ్మాండకరండమండలే ఆధారశక్తి శ్రీకూర్మవరాహానంతాద్యష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అతలాది సప్తలోకోపరితలే సత్యాదిలోకషడ్గస్యాధో భాగే మహానాళాయమాణ ఫణిరాజరాజశేషస్య సహస్రఫణాఫణమండలమండితే దిగ్ధంతి శుండాదండోత్తంభితే లోకాలోకాచలేన వలయితే లవణాద్యర్ణవైః పరివృతే జంవాది సప్తద్వీపైర్ద్వీపితే ఇంద్రద్వీపాది నవఖండాత్మకే మహాసరోరుహాకారే 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే సుమేర్వానాం పర్వతానాం హరివర్షయోశ్చ దక్షిణ దిగ్భాగే సేతుబంధమలయాచలాదుత్తర దిగ్భాగే స్వర్ణప్రస్థాది నవఖండమండితే భారతవర్షే భరతఖండే ప్రజాపతిక్షేత్రే దండకారణ్యే కర్మభూమౌ ఏకశిలాపురీక్షేత్రే రామతీర్థ సమీపే శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామి సన్నిధౌ పరమవ్యోమ శబ్దాభిధేయే అయోధ్యా అపరాజితేతి శబ్దవాక్య శ్రీమతి వైకుంఠే శ్రీవైకుంఠాఖ్య దివ్య మహానగరే శ్రీవైకుంఠాఖ్య దివ్య విమానే సహస్రస్థూణాన్విత దివ్యరత్నమయ ఆనందమంటపే అనంత సూర్యకోటి ప్రకాశ దివ్య సింహాసనోపరి ప్రతిష్ఠితస్య అఖిల జగన్మాతృ శ్రీభూమినీళాభిః సహాసీనస్య శంఖచక్ర గదాశార్ంగనందకాఖ్య పంచమహాయుధరస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమన్నారాయణస్య నాభీ సరోజమధ్య సముద్భూతస్య చరాచరాత్మక నిఖిల ప్రపంచ నిర్మాణ కపట నాటక సూత్రధారస్య శారద నీరద పారద సచ్ఛాయ వాగ్దేవత విలాస భవనాయ మానవదనారవిందస్య సరసతరసారస నికర భాసుర మానస రాజహంస వాహనస్య అద్య బ్రహ్మణః భగవతః దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య బ్రహ్మణః ప్రథమ పరార్థే పంచాశతాతీతే ద్వితీయే పరార్థే పంచాశత్ దివ్య వర్షాత్మకే ప్రథమ వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే అహని ద్వితీయయామే తృతీయే ముహూర్తే స్వయంభువాది మనుషుషట్సు వ్యతీతేషు సప్తమే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే మహాయుగే కృతత్రేతాద్వాపరాఖ్యేషు త్రియుగేషు గతేషు వర్తమానే కలియుగే చాంద్రసావన సౌరాదిమాన భ్రమిత ప్రభవాది షష్టి సంవత్సరాణం మధ్యే పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే పూర్ణిమాయాం
శుభతిథౌ సౌమ్యవాసర హస్తానక్షత్రయుక్తాయాం శ్రీ విష్ణు నక్షత్ర విష్ణుయోగ విష్ణుకరణ శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవదాజ్ఞయా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం. భక్తులందరూ మీ గోత్రం మనస్సులో ధ్యానించండి. మీ కుటుంబ సభ్యులందరి పేర్లు మనస్సులో ఒక్కసారిగా స్మరించండి. చెప్పేటువంటి సంకల్పాన్ని ఉచ్చరించండి. సకుటుంబస్య సకుటుంబస్య మమ మమ ఇహ జన్మని ఇహ జన్మని పూర్వజన్మని పూర్వజన్మని జన్మాంతరేషు జన్మాంతరేషు బాల్యాది బాల్యాది అవస్థాసు చ అవస్థాసు చ మనోవాక్కాయ మనోవాక్కాయ కర్మభిః కర్మభిః జ్ఞానతః జ్ఞానతః సకృత్కృతానాం కృతానాం అజ్ఞానతః అజ్ఞానతః అసకృత్కృతానాం అసకృతానాం నవానాం నవానాం నవవిధానాం నవవిధానాం బహూనాం బహూనాం బహువిధానాం బహువిధానాం పాపానాం పాపానాం అపనోదన అపనోదన అర్థం అర్థం గంగావాలుకాభిః గంగాబాలుకాభిః సప్తర్షిమండల పర్యంతం సప్తర్షిమండల పర్యంతం తిలైః తిలైః సూర్యమండల పర్యంతం సూర్యమండల పర్యంతం యవైః యవైః గ్రహమండల పర్యంతం గ్రహమండల పర్యంతం మాషైః మాషైః మండల పర్యంతం మాధైః ధ్రువమండల పర్యంతం వృషలోమభిః విషలోమభిః నక్షత్రమండల పర్యంతం నక్షత్రమండల పర్యంతం కృతరాశేః కృతరాశేః వర్ష వర్ష సహస్రావసానే సహస్రావధానే ఏకైక ఏకైక వాలుక వాలుక తిల తిల యవ యవ మాష మాష లోమ లోమ అపకర్షణ అపకర్షణ క్రమేణ క్రమేణ సర్వరాశి సర్వరాశి అపకర్షణ అపకర్షణ సంమితలోకే సంహితలోకే విష్ణులోకే విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత గుణీకృత అగ్నిష్టోమ అగ్నిష్టోమ అప్తోర్యామ ఆప్తోర్యామ అతిరాత్ర అతిరాత్ర బృహత్పక్ష బృహత్పక్ష వాజపేయ వాజపేయ పౌండరీక పౌండరీక రాజసూయ రాజసూయ అశ్వమేధాది అశ్వమేధాధి శతక్రతు శతక్రత్ పుణ్యఫల పుణ్యఫల అవాప్త్యర్థం అవాప్త్యర్థం మయా సహ మయా సహ దశపూర్వేషాం దశపూర్వేషాం దశాపరేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మద్వంశానాం ఏకవింశతి ఏకవింశతి కులోత్తారణ కులోత్తారణ ద్వారా ద్వారా నిత్య నిత్య నిరతిశయ నిరతిశయ ఆనంద ఆనంద విష్ణు సాయుజ్య విష్ణు సాయుజ్య ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం భగవన్ముఖోల్లాస భగవన్ముఖోల్లాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం భగవత్ ప్రీత్యర్థం భగవత్ ప్రీత్యర్థం శ్రీపాంచరాత్ర శ్రీపాంచరాత్ర దివ్యాగమోక్త దివ్యాగమోక్త ప్రకారేణ ప్రకారేణ కరిష్యమాణ కరిష్యమాణ శ్రీ సీతారామ సీతారామ కళ్యాణ కళ్యాణ మహోత్సవాంగం మహోత్సవాంగం సాలంకృత ఆలంకృత హిరణ్యోదక హిరణ్యోదక కన్యాదానాఖ్యం కన్యాదానాఖ్యం మహాదానం మహాదానం ఆచార్య ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన కారయిష్యే कारयिष्ये భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్త్రేజస भगवतः कर्मणा भगवतः कर्म करिष्यामि వాసుదేవస్య ఈ మహాసంకల్ప శ్రవణం వల్ల
ఏకవింశతి అంటే 20 పుణ్యం కలుగుతుంది అని చెప్పి అంటారు. కన్యాదానే నదీ స్నానే తులాదానేషు తద్విజః ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతదాదిషు సర్వత్ర మహాసంకల్పమాదరాత్ కృత్వా యత్కురుతే కర్మ తదా ఆనంత్యాయ కల్పతే. కన్యాదానంలో, నదీ స్నానంలో, తులాదానాదుల్లో, ప్రాయశ్చిత్తాది కర్మల్లో, వ్రతాదుల్లో కూడా మహాసంకల్పాన్ని పఠించమన్నారు. ఈ మహాసంకల్పం వల్ల అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. విశ్వ భౌగోళిక విజ్ఞానాన్ని ఒక్కసారి మనమంతా కూడా విన్నాం. ఎన్ని నదీనదాలున్నాయి, ఎంతమంది చక్రవర్తులున్నారు, ఎంతమంది రాజాధిరాజులున్నారు, ఎన్ని నదులున్నాయి, ఎన్ని సముద్రములున్నాయి, ఒక్కసారి స్మరణమంతా కూడా చేశారు కాబట్టి దానివల్ల పుణ్యం కలుగుతుంది. ఇమాం సీతాం ప్రదాస్యామి భక్తానాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీ హ్రస్వరోమ మహారాజవర్మణ పౌత్రీ జనక మహారాజవర్మణ పుత్రీ ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవాం సీతానాంనీం మహాలక్ష్మీ స్వరూపిణీం ఇమాం కన్యాం వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజవర్మణో నప్త్రే అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ శ్రీరామచంద్రస్వామినే వరాయ ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవాం స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం హ్రస్వరోమ మహారాజవర్మణ పౌత్రీం జనక మహారాజవర్మణ పుత్రీం సీతా మహాలక్ష్మీనాంనీం ఇమాం కన్యాం వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజవర్మణో నప్త్రే అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ వసిష్ఠ గోత్రోద్భవాయ శ్రీరామచంద్రస్వామినే వరాయ ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం హ్రస్వరోమ మహారాజవర్మణ పౌత్రీం జనక మహారాజవర్మణ పుత్రీం ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవాం నిమివంశ ప్రదీపాం చంద్రవంశ సుదీపికాం తత్వస్వరూపిణీం సీతానాంనీం మహాలక్ష్మీ స్వరూపిణీం ఇమాం కన్యాం వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజవర్మణో నప్త్రే అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ సూర్యవంశ పావనాయ తత్వస్వరూపాయ జగదానందకారకాయ పరమవ్యోమ భాస్కరాయ శ్రీ కోదండరామస్వామినే సాక్షాత్ మహావిష్ణుస్వరూపాయ వరాయ లోకక్షేమార్థం రాఘవాయ దాస్యామి 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 శ్రీమద్దాశరథే రామ లోక కళ్యాణదాయిని అయోనిజాం జానకీం త్వాం గృహాణ
రఘునందన ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీతవా ప్రతీక్షతైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా దానం తుభ్యమహం సంప్రదదే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాదస్య ప్రధానేన అతః శాంతిం ప్రయచ్చ మే కన్యాదానకాలే గో ప్రతినిధి యత్కించిత్ హిరణ్యం అద్య సర్వసస్యాశ్రయా భూమిర్వరాహేణ సముద్ధృతా తస్మాత్ శివం మే స్యాత్ అతః శాంతిం ప్రయచ్చ మే కన్యాదానకాలే భూదానం తుభ్యమహం సంప్రదదే కాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ శాంతిం ప్రయచ్చ మే కన్యాదానకాలే శ్రీమూర్తిదానం యత్కించిత్ హిరణ్యసహితం రాఘవాయ తుభ్యమహం సంప్రదదే ఫలం మనోరథ ఫలం ప్రదదాతి సదా నృణాం తస్మాదస్య ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే ఇదం షోడశ మహాదాన సహితం సాలంకృత హిరణ్యోదక కన్యా మహాదానం లోకక్షేమార్థం రాఘవాయ ప్రతిపాదయామి ఓం స్వస్తి ఓం దేవస్య త్వా సవితుః ప్రథమేష్వినార్బాహుభ్యాం ప్రతిగృహ్ణామి రాజా త్వా వరుణో నయతు దేవి దక్షిణేగ్నయే హిరణ్యం తేనామృతత్వమస్యాం వయోధాత్రే మయో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే క ఇదం కస్మా అదాత్ కామ కామాయ కామో దాతా కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషా తే కామదక్షిణా ఉత్తానస్త్వాంగే రథ ప్రతిగృహ్ణాతు ఉపహరతి ఏకదైవ యజమాన ఆదుస్తే దధాతో జానకీరమణ గోవింద గోవింద సీతారమణ గోవింద 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 వాద్యం ఏదినీ రమణ గోవింద గోవింద శ్రీసాకేతపురీశ్వరే దశరథే పుత్రీయనాం న్యధ్వరే క్షీరాన్నం ప్రతిపాదయత్యధిగతం దిష్ట్యావధూభ్య స్వయం కృత్వాత్మానమవాతరక్షితితలే యోసౌ చతుర్ధా హరిః శ్రీమాన్ శ్రీ జగదేకమోహన వపుర్ దద్యాత్ సదా మంగళం శుభముహూర్తే శ్రీరామం సహ సీతయా హుతవహే వైవాహికే సాక్షిణీం హుత్వా చ హుతి పంచకం నిజకరైః సౌవర్ణభూషాంచితైః లాజైర్హోమ సమర్పణం పరిణయస్థానే సమారోపణం ఏతో రాఘవ దంపతి ప్రతిదినం కుర్వంతు వా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన పిత్రాజ్ఞా పరిపాలనాయ విపినం శ్రీరామచంద్రాకృతిః గత్వా లక్ష్మణ జానకీ పరివృతో హత్వా చ లంకాధిపం ప్రాప్యాయోధ్య పురీం చ పావనయుతః పట్టాభిషిక్తః పరః ఏతౌ రాఘవ దంపతి ప్రతిదినం కుర్వంతు వా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన
రామశ్చితవత్సలశ్చితజనశ్రేయః ప్రదశ్రీకరः శృంగారాంచితనవ్యభవ్యహృదయ శ్రీజానకీ సంగతః శ్రీకంఠాంబుజసంభవాదిది విజయైస్తంస్తూయమానः సదా శ్రీమత్యేకశిలాపురీ రఘువరः కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ సీతారమణీమణి జనకజా పుత్రోపి వాణీపతిః పౌత్రశ్చంద్రశిరోమణిః ఫణిపతిశ్చయ్యాసురాः సేవకాः తార్క్ష్యో యస్య రథో మహశ్చ భవనం బ్రహ్మాండమాద్యః పుమాన్ పాయాన్నో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. యత్తేజో రవికోటి కోటి కిరణాన్ ధిక్ృత్య జేజీయతే యస్య శ్రీవదనాంబుజస్య సుషమా రాకేందుకోటిరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీ శ్రీమత్యేకశిలాపురీ రఘువరः కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. చండాది ప్రతిహారిభిర్వికలుషైః వైకుంఠ సద్వారగైః దివ్యైస్తత్కుముదాది భక్తి నిచయైః వైకుంఠధామ స్థితైః భక్తైర్భాగవతైస్తదాగమపరైః సంసేవ్యమానో హరిః పాయాన్నో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయాగతాన్ దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశస్తైరర్చితः సంస్తుతः తేభ్యో యః ప్రదదాద్వరాన్ బహువిధాన్ కోదండరామ ప్రభుః శ్రీమాన్ శ్రీ రఘువీ శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. భక్తి సమస్తమోని బృందారకవందనీయ పాదారవింద యుగళస్యాం నూపుర పీతాంబర కాంచీగుణశోభితస్యాం ముక్తాగ్రైవేయక వజ్రవైఢూర్య నీలగోమేధిక ప్రవాళ పుష్యరాగ మరకత మాణిక్య నిర్మిత అనేక దివ్యరత్నభూషణ భూషితస్యాం ప్రముఖ ప్రస్ఫురద మకుట మణిజృంభిత చరణాంభోరుహస్యాం నిఖిల లోకానుజిగిర్క్షా స్వీకృతమత్యకూర్మవరాహ నారసింహ వామన త్రివిక్రమ రామ రామ రామకృష్ణ కల్క్యాత్యనేక దివ్యావతార వైభవస్యాం సంసార తాపాదిక నిజ జన పరిశ్రాంత నిజ జన సంతాపహరణ చరణాతపత్రస్యాం పంచబాణ తూణీర సదృశ జంఘాద్వయస్యాం కరికరభపీన వృత్తాయ తోరూద్వయస్యాం కుండలీపతి భోగ సన్నిభశర మందిత దోర్దండస్యాం శ్రీవత్స కౌస్తుభాదిపీన విలసత్పీన దృఢ విశాల వక్షస్థలస్యాం కనక కమల కల్హార తులసీ పూగ పున్నాగ జాతి మరువకాశోకాది నానావిధ పరిమళ పుష్ప మాలాలంకృతస్యాం భోగీంద్ర భోగశయనస్యాం మణిమయ మకరకుండలాలంకృత కర్ణద్వయస్యాం అకలంక పూర్ణ శశాంక బింబమివ సుందర ముఖారవిందస్యాం ప్రణతచర సంపత్కర సమాన సౌందర్య శరీరస్యాం ఇంద్రనీల సమాన దివ్యదేహస్యాం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీ సీతాసమేతస్య శ్రీ కోదండరామస్వామినః కళ్యాణ మహోత్సవ సమయే
సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్రతారాబలం అనుకూలం శుభాశోభనాః సర్వే గ్రహాః సమ్యక్ శుభైకాదశస్థాన ఫలదా వరదాస్తు ప్రీతాస్తు ప్రసన్న సుముహూర్త వరదా భవంతు. సావధాన శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం యైర్వైధిమావ్యధిష్ఠాః పర్వత ఇవ విజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారజ అభిదిష్టభృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠా అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్రేణ మహీధరతే ధ్రువం ధ్రువేణ హవిషా అభ్రాతృఘ్నే వర్ణాపతిఘ్నే బృహస్పతే అఘోరచక్షురపతిఘ్నేతి శివాపతిభ్యః సుమనా భవత్రిపదే సంజదుష్పదే ముహూర్తస్సు ముహూర్త రాముడు ఇప్పటి వరకు సీతమ్మని స్వీకరించి మంగళాష్టకములు చూర్ణిక అనేటువంటి దివ్య కార్యక్రమాన్ని విన్నాం. మంగళాష్టకములు అంటే మంగళప్రదమైనటువంటి రామభద్రుని యొక్క గుణగణములు వర్ణిస్తూ దేవతలు పలికేటువంటి మహావాక్యాలుగా భావిస్తూ ఉంటారు. మనకు తెలియాలి అంటే సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురో విప్రాశిషానుగ్రహం. పట్టు వస్త్రత్వయం పత్రం పుష్పం రోచనో జ్యేష్ఠాస్తలిలస్య మధ్యాత్ పునానాయన్యనివిషమానాః ఇంద్రో యా వజ్రీవృషభోరరాధత ఆపో దేవీరిహ మామావంతు యా ఆపో దివ్యా ఉత వా స్రవంతి ఖనిత్రీమా ఉత వా యా స్వాయంజాః సముద్రార్థాయాశుచాయః పావకాస్తా ఆపో దేవీరిహ మామావంతు హిరణ్యవర్ణాశుచయః పావకా ప్రచక్రముర్హిత్వావద్యమాపః శతం పవిత్రా విదతా యా సుతాభిష్పా దేవः సవితా పునాతు హిరణ్యవర్ణాశుచయః పావకా యా సుజాతః కశ్యపో యా స్వగ్నిః యా
या अग्निर्गर्भं दधिरे सुवर्णास्तास्ता पश्यग्रस्य न भवन्तु या सागो राजा वरुणो याति मध्ये सत्या अवपश्यञ्जनाना भङ्गधिरे सुवर्णास्तास्ता पश्यग्रस्य न भवन्तु यासां देवादिविगण्वन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा निविष्टा या अग्निर्गर्भं दधिरे सुवर्णास्तास्ता पश्यग्रस्य न भवन्तु शिवेन चक्षुषा पश्यदा शिवया तन्त्वोपस्पृशन्तो वचन्ते कृतश्च्युतश्च्युतजो या पावकास्तास्ता पश्यग्रस्य न भवन्तु అని మనమంతా కూడా విన్నాం. చక్కగా శుచి కోసం మంత్రయుక్తంగా జరిగినటువంటి ఆ జలాన్ని అమ్మవారిపైన అయ్యవారిపైన ప్రోక్షించేటువంటి విధానాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. अष्टपूर्वां रथमध्यं हस्तिनादप्रमादिने श्रीगन्धेवीमुपक्वये श्रीर्मादेवीर्यशदा कांसास्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां तामिह पक्वये श्रियम् चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियं लोकदे तां पद्मिनीं शरणमहं प्रपद्ये आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तमायान्तराय श्रभाया लक्ष्मीः उपैदुमादेव जगत्कीर्तिश्चमनिनासः प्रादुर्भूतास्मि राष्ट्रेऽस्मिन्कीर्तिमद्धिं ददातु मे शुक्तिपासामलान्येष्ठामलक्ष्मी राजयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्मदमे गृहात् గోవింద గోవింద Yeah.
నమస్తీతా మహాదేవి సాక్షాల్లక్ష్మీ ప్రదాయిని వసుధాతనయే మాతః జానకి ప్రార్థయామ్యహం మాంగళ్యసూత్రం రామేణ యుష్మత్కంఠ సమర్పణే నియోజితోర్పజాం యత్య స్వీకురుత్వం మహీసుతే. రాజా వరుణాత్ ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంద ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శుభముహూర్తో అస్తు. ప్రతిష్ఠితమస్తు. యాగజతే ఇమాన్ జగతామో సంప్రహాని పాదశాలత్ని సదా భవతి సంవత్సరః సంవత్సరమేవ వరుణే మోర్జే భవతి ఊర్జమేవ వరుణే చిత్రనక్షత్రం భవతి చిత్రం వా నక్షత్రమా యదస్సమేవ సమృద్ధ్యై. అమ్మవారికి అయ్యవారికి ఇచ్చేటువంటి మంగళహారతి ఒక్కసారి దర్శించినటువంటి వారికి శుభం కలుగుతుంది. చక్రవర్తిరనాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే ముసాంబోహనరూపాయ పుణ్యవిశ్లోకాయ మంగళం. అర్జనం సర్వసంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామరక్షాస్తోత్రం చెబుతుంది. కామస్కతృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోదానందః ముష్కయోర్నిహితస్సవః శ్రుత్వేవ కామస్కతృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోదిర్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. కిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత మెడమరలి నవ్వి పెళ్లి కూతురు. కిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి పెళ్లి కూతురు. పేరు కల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరు కల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిని పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిని పెళ్లి కూతురు. విభు పేరు సిక్కువటి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిని పెళ్లి కూతురు విభు పేరు సిక్కువటి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి
పెరవేచినిదివో పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరవేచినిదివో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పిడమరని నవ్విని పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను బడి పెట్టిన నిదానమైన పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను బడి పెట్టిన నిదానమైన పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే వాడుతో మని పళ్యాల వాడే దురిత దూరుడే వాడుతో మని పళ్యాల వాడే దురిత దూరుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే పుట్టుగొడ్రాళ్ళకు బిడ్డలిచ్చే గోవిందుడే పుట్టుగొడ్రాళ్ళకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకొందామా 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 వెంకటగిరి నేను ధన్యత పొందాను అనేటువంటి విధంగా కరుణిస్తుంది. అటువంటి కరుణాకటాక్ష వైనాన్ని కాస్త చూస్తున్నాం మనం. నిత్య నీరజ మహామాలికలతో విలసిల్లేటువంటి మహాతల్లి ఎన్ని దండలో చూడండి, ఎంతటి మహానుభావుడో చూడండి. ఆ రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ శుభవేళ ఎంతో మంది ఋషులు, ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది చక్రవర్తులు అనేక రకముల వాళ్ళు వచ్చి ఆశీర్వదించారు. అందుకే అంటారు భర్జనం భవబీజానాం అర్జనం సుఖ సంపదం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామా రామా అని ఎందుకనాలంటే చెబుతున్నాడు. భర్జనం భవబీజానాం, భవమంటే సంసారం, ఈ సంసార బీజం నుంచి తప్పించేటువంటి వాడు. అర్జనం సుఖ సంపదాం, సంపదల్నిచ్చేటువంటి వాడు కూడా రామచంద్రుడే. అందుకే దస్త్రం పెట్టేటప్పుడు శ్రీరామాన్ దాస్తాం, పెళ్లి కార్డులో శ్రీరామాన్ దాస్తుంటాం. ఒకవేళ ఉత్తరం రాయాలన్నా పూర్వకాలంలో శ్రీరామ. అందుకని సంపదలిచ్చేటువంటి మహానుభావుడు కూడా శ్రీరాముడే. కాబట్టి తర్జనం యమదూతానాం, తన భక్తుల్ని భయపెట్టడానికి వచ్చినటువంటి యమదూతలో కాస్త ఈయనంటే, ఈయన నామంటే కూడా భయం. రామ రామేతి గర్జనం, అందుకనే రామా 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 అనేటువంటి గర్జన అందరినీ కూడా భయపెడుతుంటుంది అని చెప్పి అంటారు. అటువంటి రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కరుణారా దర్శించాం. వేల మంది లక్షల మంది వచ్చి ఇప్పుడే కదిలి మరలి వెళుతున్నటువంటి వారు. దేవస్థానం స్వామి యొక్క ఆ దివ్యానుగ్రహ ప్రభలు వారి పైన హర్షిస్తూ చక్కగా అనేక రకమైనటువంటి సౌకర్యములు, తిరుమలలో ఎటువంటి సౌకర్యములున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. ఈ రోజున ఒంటిమట్ట మహాక్షేత్రం కాస్త ఆ కృత త్రేతాయుగంలో ఉండేటువంటి రమభద్రుని యొక్క అయోధ్యలాగా, అదేవిధంగా మిథిలానగరంలాగా భాషిస్తున్నటువంటి వైనం, అశేష జనానికి అత్యంత గొప్ప ప్రసాదాలు, అదేవిధంగా పానీయ కాలానికి సంబంధించినటువంటి ద్రవ్యములు, ప్రసాదములు ఎన్నో చెప్పడానికి వీలు లేదు. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వేసంకాలం కదా అని చెప్పి ఎంతో బాధపడకుండా వీరికి చక్కగా చల్లగా ఉండేటువంటి కూలర్ల ద్వారా అందరికీ సేద తీర్చేటువంటి వైనం చేశారు. ఇక చివరిగా అగ్నిహోత్రుణ్ణి పూజించి పూర్ణాహుతి చెయ్యాలి. అది దేవానామగ్నవు అవమహ, దేవతలలో అగ్ని చివరివాడు విష్ణు పరమః, విష్ణువు ప్రథముడైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు. కాబట్టే ఆ దేవాది దేవుడైనటువంటి అగ్నిహోత్రుణ్ణి పూజించేటువంటి వైనం ఇక్కడ రాజహోమం చేస్తారు. తరువాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేస్తారు. ఒక పక్క ఇటుపక్క అటుపక్క అర్చకులు కూర్చుని వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. తిరుపతి కళ్యాణంలో కూడా మనం చూస్తూ ఉంటాం. తదేశకం లక్ష్మీనాథసమారంభాం నాదయాపనమధ్యమావస్మదాచార్యపర్యంతాం వందే గురుపరం యువరిత్తమచ్యుతపదాం భజగ్మరక్మవ్యామోగతసహితనాడితనాయమేన అస్మద్గురోః దయేకసిन्धोः రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే మాతాపితాయ పదే స్తనయాయ విభూతే సర్వం మదేవ ఆద్యస్య కులపదే రుకుడాభిరామం శ్రీమత్తదంగరుడం ప్రణమామి మూర్తినా భూతం జలచ్చ మహదాఖ్యపట్టనాద కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణ పరకాల இதேந்திரமிஸ்ரான் ஸ்ரீமத் பராங்குஷவரிம் அல்லிநாள் தாமரவேல் ஆரணங்கிணெந்தர்வே மல்லிநாடான் டபடவேல் மெல்லியலாலாயர் குலவேந்தன் ஆகத்தாள் தென்புதுவை வாரண மாயேரம் சூழவாலம் செய்து நம்பி நாடக்கின்னான் புராண பொற்கோடம் வைத்து பூரமெங்கம் தோரணம் நாட்டக நாக்கண்டேன் வாரண மாயேரம் சூழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னான் என்னது புராண பொற்கோடம் வைத்து பூரமெங்கும் தோரணம் நாட்டக நாக்கண்டேம் தொழினான் நாடைவாதுவை மானமென்னே நாடிட்டேன் பாடை காமுக பாரிசோடை பந்தார்கேள் கோடஹரி மாதவன் கோவிந்தன் என்பானோர் காடை போகுதக நாக்கண்டேம் தொழினான் இந்தேலான் உள்ளேட்ட தேவர் கூழமெல்லாம் மந்திரந்தென்னை மகள் பேசி மந்திரத்தில் மந்திர கோடி ஓடத்து மகணமாலை அந்தாரே சூட்டக நாக்கண்டேன் தொழினான் குங்குமம் அப்பே கோளில் சார்ந்த மட்டில்த்து மங்கள விதேவாலம் செய்து மணநீர்
அங்கவனோடு மூடன் சென்னங்கடை மேல் மஞ்சள மாட்டக நாக்கண்டேன் தொழிலான் குங்குமப்பே கோடில் சார்ந்த மட்டித்து மங்களபிதி பாலம் செய்து மணானீர் அங்கவனோடு மூடன் சென்னங்கடை மேல் மஞ்சள மாட்டக நாக்கண்டேன் ऋणाहि गितपति सुराधिपत्ते पयस्वदेरन्तिराशानोऽस्तु சூடே கொடுத்தராட்சியார் சம்பாவன ஆயானே காகத்தான் கண்ட கஹனவேனை வேயர் போகல் வெள்ளே புத்தோர் கோன் கோதை சொல் தூயக தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுனன் மக்களை பெத்து மகிழ்வாரே ஆயனே காகத்தான் கண்ட கஹனவேனை வேயார் போகல் வெள்ளே புத்தோர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுனன் மக்களை பெற்று மகிழ்வாரே. రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం రఘుకులతిలకం రాఘవం రావణారిం. అధర్మ మార్గంలో వర్తించేటువంటి రావణుని సంహరించినటువంటి వాడు, లోకానికి ధర్మదీక్ష ప్రసాదించినటువంటి వాడు, రఘుకుల తిలకుడైనటువంటి వాడు, లోకాభిరాముడైనటువంటి వాడు, సత్యసంధత కలిగినటువంటి వాడు, దశరథ తనయుడు, శ్యామలమైనటువంటి శాంతమూర్తిత్వం కలిగినటువంటి వాడు, కరుణార్ణవం కలిగినటువంటి వాడు, గుణములకు నిజైనటువంటి వాడు, సుందరుడైనటువంటి వాడు, సీతాపతి అయినటువంటి వాడు, రామం లక్ష్మణ పూర్వజం. లక్ష్మణుడు లేకుండా రాముడు ఎప్పుడూ కూడా ఉండడు. అటువంటి లక్ష్మణ సహితుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి చేతులెత్తి ఒక్కసారి నమస్కరిద్దాం. గోవిందా రామచంద్ర వరద గోవిందా గోవిందా అని చెప్పి ఒక్కసారి స్మరించి మనమంతా కూడా మరు సంవత్సరానికి మళ్ళా విచ్చేసి ఈ రామభద్రుని, ఈ రామయ్య కళ్యాణాన్ని పున్నమి వెలుగుల్లో మళ్ళా చూసి మనమంతా కూడా తరిద్దాం. అటువంటి భాగ్యం మనకు మరలా 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 కలగాలని ఒంటిమెట్ట రామభద్రుణ్ణి ప్రార్థిస్తాం. గోవిందా గోవింద. దివ్య భవ్యప్రదమైనటువంటి కళ్యాణ మహోత్సవం చక్కగా శాంతియుతంగా జరిగింది. ఎటువంటి ఆటంకములు లేకుండా, ఎటువంటి ఉపద్రవములు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రామచంద్రుణ్ణి దర్శించగలిగారు. అటు దేవాలయంలో కాన్, ఇటు వేదిక వద్ద కాన్,
అఖండమైనటువంటి జనం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి తొట్టుపాటు లేకుండా జనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులంతా కూడా అరమోర్చి కన్నులు చక్కగా వీక్షించినటువంటి కళ్యాణం ఇది భద్రప్రియం. లోకానికి శాంతిప్రదం కాబట్టి ఇటువంటి కళ్యాణాలు జరుగుతుంటే లోకం కళ్యాణకారకంగా ఉంటుంది, భగవదనుగ్రహం కలుగుతుంది. అందులో రాముని యొక్క కళ్యాణం భద్రప్రయమైనటువంటి కళ్యాణం. అటువంటి కళ్యాణ ప్రభలో పాల్గొన్నటువంటి మనమందరం ధన్యులం. ఆ కళ్యాణాన్ని చక్కగా మనకు చూపించినటువంటి ఈ ఎస్విబిసి ఛానల్ కానీ దేవస్థానం వాళ్ళు కానీ చక్కగా ఈ అఖండ ప్రజానీకం చూడాలి అంటే ప్రాసార మాధ్యమం ఉండాలి. అందువల్ల శ్రీ వెంకటేశ్వర ప్రాసార మాధ్యమం ద్వారా దీన్ని మనం దర్శించగలిగాం, వినగలిగాం, ముక్తిని పొందగలిగాం. రామభద్రుని యొక్క దివ్యానుగ్రహ సంపన్నతను చక్కగా చేకూర్చుకోగలిగాం. కాబట్టి రామభద్రునికి నమస్కరిద్దాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః సీతాయా పతయే నమః. చేతులెత్తి నమస్కారం చేసేటువంటి వాడు, కరతాళధ్వనులతో స్వామిని కాస్త కొలిచేటువంటి వాడు. ఒక పక్క మంగళధ్వానములు, ఒక పక్క మంగళధ్వానములు, ఒక పక్క మంత్రగానములు, ఒక పక్క చక్కటి గీతములు, ఇవన్నీ కూడా కూడి ఇది కళ్యాణం. కళ్యాణం ఉంటే ఇట్టా ఉండాలి అనేటువంటి భావనను కల్పిస్తూ చక్కగా మనందరికీ ఆనందింపచేసేటువంటి ఈ కళ్యాణం జన్మజన్మల పుణ్యంగా భావించాలి. అటువంటి పుణ్యం లభించినందుకు పరమాత్మకు మనస్ఫూర్తిగా మనం నమస్కరించాలి. ఆ రామభద్రుని యొక్క దివ్యానుగ్రహం మనమంతా కూడా అందుకోవాలి. రామ రామ నయనాభిరామతాం ఆశయాస్మి సుముఖీ సుముద్వహం అప్రతర్క్య గుణరామనీయకం సర్వథైవ హృదయంగమోసి మే సర్వథైవ హృదయంగమోసి మే. అధికార వర్గం, పాలక వర్గం అదేవిధంగా ఇంత కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతమంది కావాలండి? ఎంతో మందిని పర్యవేక్షించడానికి పెట్టారు, చెయ్యడానికి పెట్టారు. అదేవిధంగా మాన్యులు మహనీయులు ఎంతో మంది విచ్చేశారు. వీళ్ళంతా కూడా ఎందుకని? ఒక రాజు పరిపాలించాలంటే వీరంతా కూడా కావాలి. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడే కార్యక్రమం సజావుగా జరుగుతుంది. కాబట్టి చక్కగా జరిగినటువంటి కార్యక్రమంలో వీరంతా కూడా భాగస్వాములే. రామచంద్రుని యొక్క అనుగ్రహ ప్రభలు అందుకున్నటువంటి వారే. కాబట్టి అందరికీ గ్రహబలమేమి రామానుగ్రహ బలముగాని మంగళం వెంకటేశాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ రామభద్రాయ మంగళం. ఈ రామభద్రుడే వెంకటేశుడు, ఈ వెంకటేశుడే శ్రీరాముడు, ఈ వెంకటనాథుడే శ్రీకృష్ణ ప్రభువు. దీంతో ఎటువంటి సందేహం కూడా లేదు. కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయకః కలౌ వెంకటనాయకః. కళ్యాణక్రమం పూర్తయిపోయింది. పెద్దలకు తీర్థప్రసాద వినియోగం మాన్య మంత్రివర్గములకు, వారి యొక్క బంధువర్గమునకు, ధర్మపత్ని వర్గమునకు అందరికీ కూడా నీరాజనాన్ని సమర్పించి తీర్థప్రసాద కైంకర్యాన్ని చేస్తున్నారు. దాన్ని కూడా మనం చూస్తున్నాం. అదుగో చూడండి, కొంతమంది చేతిలో ఉండేటువంటి కర్రలను పైకెత్తి తమ యొక్క ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆనంద సందోహం. ఆనందాన్ని అనేక రకాలుగా వ్యక్తపరిచేటువంటి వైనమండి. చూడండి అలంకారం చేశారు. చుట్టూ చెట్లు నాటారా అనేటువంటి భ్రమ కల్పిస్తుంది. సీతారామ కళ్యాణ మహోత్సవం పూర్తయి మహదాశీర్వచనం అయిన వెంటనే రామనామ సంకీర్తనం ఆ కోదండరామస్వామి వారికి సభక్తికంగా అందరూ సమర్పిద్దాం. దయచేసి ఓపికగా ఉండి ఆ స్వామివారికి ఆ రామనామాన్ని
పాదార విందములకు సమర్పణ చేద్దాం ఒక 2 నిమిషాలలో. ఓం నికామే నికామే నో నో నికామే 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 పర్జన్య పర్జన్య నో నికామే 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 న పర్జన్య నికామే నికామై నికామే నికామే నః పర్జన్యః పర్జన్యో నః పర్జన్యో వర్షతు వర్షతు పర్జన్యో నః పర్జన్యో వర్షతు పర్జన్యో వర్షతు వర్షతు పర్జన్యః పర్జన్యో వర్షతు ఫలిన్యః ఫలిన్యో వర్షతు పర్జన్యః పర్జన్యో వర్షతు ఫలిన్యః వర్షతు ఫలిన్యః ఫలిన్యో వర్షతు వర్షతు ఫలిన్యో నః ఫలిన్యో వర్షతు వర్షతు ఫలిన్యో నః ఫలిన్యో నః ఫలిన్యః ఫలిన్యో న ఔషధయ ఔషధయో నః ఫలిన్యః ఫలిన్యో న ఔషధయః న ఔషధయ ఔషధయో న ఔషధయః పచ్యంతాం పచ్యంతాం ఔషధయో న ఔషధయః పచ్యంతాం ఔషధయః పచ్యంతాం పచ్యంతాం ఔషధయ ఔషధయః పచ్యంతాం యోగక్షేమో యోగక్షేమః పచ్యంతాం ఔషధయ ఔషధయః పచ్యంతాం యోగక్షేమః పచ్యంతాం యోగక్షేమో యోగక్షేమః పచ్యంతాం పచ్యంతాం యోగక్షేమో నో యోగక్షేమః పచ్యంతాం పచ్యంతాం యోగక్షేమో నః యోగక్షేమో నో యోగక్షేమో యోగక్షేమో నః కల్పతాం కల్పతాం నో యోగక్షేమో యోగక్షేమో నః కల్పతాం యోగక్షేమ ఇది యోగక్షేమః నః కల్పతాం కల్పతాం నః కల్పతాం కల్పతామితి కల్పతాం పరిషద్ ఫల్యాః కామే హవై తత్ర పర్జన్యో వర్షతి యత్రైతేన గజ్యేన గజంతే ఫలిన్యో న కల్పతే హవై తత్ర ప్రజాభ్యో యోగక్షేమః యత్రైతేన యజ్ఞేన యజంతే అగస్త్యధాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే తమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః సవితా పురస్తాత్ సవితా ధరాత్తాత్ సవితా నస్వత ధర్మతాదిం సవితా నారాధతాం దీర్ఘమాయుః చింతిత రామా నికేతన రామ విరచిత నిజ పితృ కర్మక రామ భరతార్పిత నిజ పాదుక రామ దండక వనజన పావన రామ దుష్ట విరాధ వినాశన రామ అగస్త్య అనుగ్రహ వర్ధిత రామ పంచవటీ తట సంస్థుత రామ శూర్పణఖార్తి విధాయక రామ హరదూషణ ముఖ సూదక రామ సీతాప్రియ హరిణానుగ రామ శబరీ దత్త ఫలాశన రామ కబంధ బాహు ఛేదన రామ జై
శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మనందరికీ ఒక పవిత్రమైన రోజు. సీతారామ కళ్యాణంలో మనందరం భాగస్వాములు కావడం మన అదృష్టం. ఎప్పుడు కూడా రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన. అలాంటిది ఈరోజు నెమరేసుకుని ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం, ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఉండడం నెలకొనడం మన అదృష్టం. ఈరోజు ఒక పక్కన ఒంటెమిట్టలో సీతారామ కళ్యాణం జరిగింది. రాష్ట్రానికి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఏర్పాటు చేశారో మనందరికీ అన్ని విధాల న్యాయం జరగాలని, అలాంటి న్యాయానికి శ్రీరామ్ మనలందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఒక సుఖ సంతోషాలు, మనందరికీ సంపద ఇవ్వడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తూ, అదే మాదిరిగా ఈ టెంపుల్ మనం చూస్తే ఒకప్పుడు మనం అందరం కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రారంభించాం. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుని ఈ ప్రాంత అభివృద్ధి ప్రారంభమైంది. ఈరోజు రెండో విధంగా ఆలోచిస్తే ఒక పవిత్రమైన రోజున అమరావతి లోకసభలో చట్టం చేశారు. మనందరికీ రాబోయే రోజుల్లో అమరావతి మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి. అక్కడ దేవేంద్రుడు పరిపాలిస్తే ఇక్కడ మన రాజధాని, ప్రజా రాజధాని. రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఇచ్చాడో, రాముని యొక్క ఆశీస్సులతో మీ అందరికీ న్యాయం చేయడానికి, అన్ని విధాల ధర్మాన్ని పాటించడానికి మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ